Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. హృదయాలను సిద్ధపరచుకుందాం. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొట్టమొదటిగా 11వ వచనం చదువుదాం. 11. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. హల్లెలూయా. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. స్తోత్రం. ఇక్కడ ఒక సన్నివేశాన్ని చూస్తున్నాం. చూడండి, ధవళమైన మహాసింహాసనమట. ధవళము అంటే తెలుపు కదా. తెల్లటి మహాసింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్న ఒకరిని చూశాను. ధవళమైన గొప్ప సింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్నవారు ఎవరండి? దేవుడు కదా. ఇప్పుడు భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాయట. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎన్నోసార్లు మనం వాక్యం చదువుతున్నప్పుడు భూమి వింటున్నట్లుగా, ఆకాశం వింటున్నట్లుగా చూస్తున్నాం. భూమి చెవియొగ్గుము, ఆకాశమా ఆలకించుము అని చెప్తూ అనేక సార్లు దేవుడు వాటితో కూడా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కానీ ఈ సింహాసనం ఎదురుగుండా అవి నిలవలేక పారిపోయినట్లుగా మనం ఇక్కడ ఒక సిచ్యువేషన్ని చూస్తున్నాం. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. పలకండి అన్నమాట, వాటికి నిలువ చోటు కనబడకపోయెను అని. అదే అమ్మా, ఈ భూమిని ఆకాశాన్ని నమ్ముకున్న వారు సిగ్గుపడు రోజు అది. ఎందుకంటే దానికే చోట్లేదు. ఇక దాని మీద ఎవరు నిలబడతారు? హలో చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మనం దేని మీద ఉన్నాం? భూమి మీదనే కదా. ఈ కొద్ది భూమి కోసమే కదా కొట్లాట్లన్నీ, అంతేనా? ఒకనికి ఒక 10 ఎకరాలు కొన్నాడనుకోండి, చాలా మెయిన్ ప్లేస్లో, ఇంకా ఆయనకి శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. దేనిని బట్టి? భూమిని బట్టి. అలా ఎన్నెన్నో ఆస్తులు సంపాదించుకుంటూ ఇదే ఆశీర్వాదం అనుకుంటూ ఆగిపోయిన జీవితాలు ఇంకెన్నో. ఇలా ఆలోచించుకుంటూ పొండి వీటిని నమ్ముకున్నవారు అవి కనపడని రోజు ఏమవుతారు? వాటికి నిలువ చోటు దేవుని సింహాసనం ఎదురుగుండా లేదట. అటువంటి సమయం వాటినే నమ్ముకొని వాటి కిందే ప్రసంగి చెప్తారు చూడండి, సూర్యుని కింద పడి ప్రయాస ఎంత ఏమవుతుంది? వ్యర్థమని. అలా సూర్యుని కిందనే ప్రయాస, నీతి సూర్యుడి కింద కాదు, సూర్యుని కింద ఉన్న ప్రయాస. సమయం ఉన్నప్పుడే మేల్కుందాం. పలకండి మాట, సమయం ఉన్నప్పుడే మేల్కుందామని. హల్లెలూయా.
కనుక వాటికి నిలువ చోటు లేకపోవు ఒక దినం రాబోతుంది. దానిని నమ్ముకున్న వారు కూడా దాంతో పాటు కొట్టుకుని పోతారు. అందుకే వద్దు, మన ఆలోచన విధానం మార్చుకుందాం, మన ప్రవర్తన విధానం మార్చుకుందాం. దాని బేస్ ఏమై ఉన్నది ఆలోచన చేద్దాం. ఈ భూమి ఈ ఆకాశంను నమ్ముకొని వీటి కిందనే బ్రతుకుతూ ఈ కార్నల్ లెవెల్ ఏదైతే ఉందో, ఈ శరీరపు లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోకుండా దానిని బియాండ్ ఏదైతే దేవుడు మన కోసం ఎక్కించడానికి ఉంచారో ఆ స్టేజెస్ అన్నీ కూడా ఎక్కుదాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. వాటికే నిలువ చోటు లేనప్పుడు వాటిని నమ్ముకున్న జీవితాలు ఏమవుతాయో ఒకసారి గమనించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఒకసారి భారం కలిగి ఉన్నవారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా, స్తోత్రం మా నాయన, స్తోత్రం తండ్రి. అవును ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన, నాయన మీరు సింహాసనం స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా ఈ భూమి ఈ ఆకాశం, మేము ప్రస్తుతం ఉంటున్నటువంటి ఈ భూమి, మేము చూస్తున్నటువంటి ఈ ఆకాశం ప్రభా నాయన, మీ సన్నిధి నుండి నాయన, మీ సముఖం నుంచి మరి ఎటు పారిపోయాను ప్రభా నాయన, వాటికి సైతం ప్రభా నాయన నిలువ చోటు కనబడకపోయినప్పుడు ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. వాటి మీద ఉంటున్నటువంటి మా భవిష్యత్తు ఏమని ప్రభా నాయన, తండ్రి ప్రభా నాయన మేము గమనించుకొని నాయన మీరు మాకు చూపించినటువంటి దిశానిర్దేశం ప్రభా, స్తోత్రం తండ్రి. ఏమై ఉండాలో ప్రభా నాయన తెలియజేస్తున్నారు, ఇవి ఏమైపోతున్నాయో తెలియజేస్తున్నారు. జ్ఞానము కలిగి వివేకము కలిగి ప్రభా, స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా తండ్రి, నిలువ చోటు కనబడకపోతున్నటువంటి వీటిని ప్రభా నాయన, ఈ భూమి మీదే కాదు ప్రభా నాయన, ఆకాశంలో సైతం చంద్రమండలం అని అదేని ఇదేని అక్కడ భూములు కొంటున్నామని ప్రభా నాయన ఆలోచిస్తున్నటువంటి ఈ మనుష్య జాతి ఇకనైనా ప్రభా నాయన జ్ఞానం తెచ్చుకుని ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన నీ సన్నిధి ప్రభా నాయన శ్రేష్టమని ఎంచుకుని ప్రభా, జ్ఞానం కలిగి ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన నిలిచిండేటటువంటి కృపణ కొరకు ప్రభా నాయన వేడుకొని వారముగా మేము ఉండేటప్పుడు కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మాట్లాడండి ప్రభా నాయన. నీ రాజ్యంలో నాయన చోటు ఇస్తానని మీరు చెప్తున్నప్పుడు ప్రభా నాయన, నీ రాజ్యంలో నిలువ ప్రభా నాయన అర్హత సంపాదించుకుని వారముగా ప్రభా నాయన మేము ఉండేటప్పుడు కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి ప్రభా నాయన. మీరు అక్కడ సమీపిస్తుండగా తండ్రి ప్రభా, స్తోత్రం తండ్రి. నాయన మీ నిత్య జీవంలో పాలు పంపుల కొరకు మాత్రం నాయన ప్రభా నాయన మేము అది సంపాదించట కొరకు ప్రయాసపడు వారముగా మేము ఉండేటకు కృప దయచేయండి. మాకున్న సమస్తాన్ని అమ్మి జ్ఞానం తెచ్చుకున్నాం నాయన, నీకు స్తోత్రం తండ్రి. అట్టి దాని కొరకు మాత్రం ప్రభా నాయన మేము విలువ ఇచ్చి ప్రభా నాయన దాన్ని కొనుక్కునే వారముగా మేము ఉండటానికి కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. మీ సన్నిధిలో నిలువదగినటువంటి నీతి నిందారహిత ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. అది మాత్రం సంపాదించుకున్న వారముగా ఉండే కృప దయచేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అలా నిలువ చోటు లేకుండా అయిపోయిన తర్వాత ఎవరికి? భూమికి ఆకాశముకు. మరి అక్కడ నిలిచిన్న వారు ఎవరో చూద్దాం. అక్కడ నిలిచిన్న వారు ఉన్నారండి. వారెవరు? 12వ వచనం చూద్దాం. చూడండి, మరియు గొప్పవారేమి కొద్దువారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. ఇప్పుడు ఆలోచించుదాం. నాకు ఇంత ఆస్తి ఉంది కదా, ఇది అక్కడికి వస్తుంది.
లేదా ఇప్పుడు ఏదైతే మనం ఆధారపడుతున్నామో అవన్నీ కూడా నాకు అక్కడికి వస్తాయి అనుకున్న సమయం కాదది. మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదురుగుండా నిలబడుతున్న రోజు అది. అంటే నాకంటూ అని ఆధారం చేసుకున్నవి అన్నీ కూడా తొలగిపోయి ఏమీ లేకుండా నిలబడుతున్న సమయం. అటువంటి సమయం ఏం జరుగుతుందట? అప్పుడు ఎప్పుడు భూమి ఆకాశంలో ఆయన సన్నిధిలో నిలబడకుండా వెళ్ళిపోయిన తర్వాత మృతులందరూ కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న తర్వాత గ్రంథములు విప్పబడెను. ఆ మాట పలుకుదాం, అప్పుడు గ్రంథములు విప్పబడెను అని. భూమి మీద ఉన్న ఇప్పుడు ఏ గ్రంథంలో ఏం జరుగుతుందో, ఏ గ్రంథంలో ఏమి రాస్తున్నారో మనకి తెలియదు కదా. అప్పుడు ఈ గ్రంథములు విప్పబడబోతున్నాయి. అయితే చూడండి 12వ వచనంలో చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడెను అని చెప్పిన తర్వాత మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథం విప్పబడెను. పలుకుదామా మాట, జీవ గ్రంథమను వేరొక గ్రంథం విప్పబడెను అని. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందట? ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేనిని బట్టి? క్రియలను బట్టి. చెప్పండి, దేనిని బట్టి? క్రియలను బట్టి. తమ క్రియలను బట్టి మృతులు ఏం చేస్తున్నారు? తీర్పు పొందుతున్నారు. భూమి ఆకాశంలే ఆయన సన్నిధి ఎదురుగుండా నిలబడలేకపోయినప్పుడు నువ్వు నేను ఏ పార్టీ వారం నానా? మృతులు తీర్పు పొందకపోతారనుకుంటున్నారా? లేదు. భూమి మీద మనం చేస్తున్న ఒక్కొక్క కృత్యమును బట్టి, ఒక్కొక్క కార్యమును బట్టి దేవుడు నిర్ణయించిన దినం ఒకటి ఉంది. ఆ దినం సమస్తము లిఖితములు అవుతున్నాయి. ఆ దినం అవి గ్రంథాలు విప్పబడతాయి. ఒక్కొక్కరి క్రియలు ఎలా ఉన్నాయని ఆ గ్రంథములను బట్టి బయటికి వస్తాయి. ఇది ఎవరిని బట్టో చెప్పుతున్న విషయం కాదు, మనల్ని బట్టే, మానవుల్ని బట్టే. ఇప్పుడు ఆలోచిద్దాం. 13వ వచనం చూడండి. సముద్రం, చదవండి. 20వ అధ్యాయము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. హల్లెలూయా. మరణం కూడా ఎలా ఉంటుంది? సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందట. మరణమును పాతాళ లోకమును వాటి వశంలోనున్న మృతులను అప్పగిస్తాయట. ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు కదా. సముద్ర గర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది, ఆకాశంలో విమాన ప్రయాణంలోనూ ఏదో ఒక రకంగా కలిసిపోయిన వారు ఎంతోమంది, అక్కడ ప్రాణములు పోగొట్టుకున్న వారు ఎంతోమంది. కానీ మరణము పాతాళ లోకం కూడా అవి ప్రస్తుతం కలిగి ఉన్నాం లేదా ఇప్పుడు పట్టుకొని ఉన్న ఒక్కొక్క మృతులను పేరు చొప్పున అప్పగిస్తాయట. అప్పుడు ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ భూమి మీద ఏదో తట్టుకోలేక సూసైడ్ చేసుకునో, లేకపోతే ఏదో లేదా ఇంకొకరిని మర్డర్ చేసో, ఏదో రకంగా చనిపోతూ
అయిపోయింది, ఇంకా అన్నీ సమస్తం అయిపోయింది అనుకుంటే అయిపోయిందా? లేదు అని చెప్పండి. బయటికి లాగి మరీ తీర్పు తీరుస్తారట. అమ్మా, భూమి మీద నువ్వు నిందింపబడినా అవి కూడా లిఖితంలో అవుతున్నాయి. భూమి మీద నువ్వు నిందలు మోపినా రాస్తున్నారు. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. అన్నీ ఏమవుతున్నాయి? రికార్డ్ అవుతున్నాయి. మనం చూడండి, ఫోన్ చేసినప్పుడు కొంతమంది కొన్ని అఫీషియల్ కాల్స్ ఇలా చెప్తారు, యువర్ కాల్ ఈజ్ అండర్ రికార్డింగ్. దేనికోసం? కొన్ని కంపెనీ నార్మ్స్ ప్రకారం రికార్డ్ చేస్తున్నారంట. అలా మన ప్రతి క్రియని కూడా రికార్డ్ చేస్తున్నారండి. ఎవరు చూడట్లేదులే అనుకోవద్దు, రికార్డ్ అవుతున్నాయి. పక్కవారితో చెప్తాం రికార్డ్ అవుతున్నాయని. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మనమైతే చూడండి, కొన్ని ఫొటోస్ పంపించి తర్వాత డిలీట్ చేసుకోవచ్చు మనం కదా, అవునా? అవునా కదా, చెప్పండి. కానీ ఆయన సన్నిధిలో అలా డిలీటింగ్ ఏం లేదు, అన్నీ రికార్డు అవుతున్నాయి. సరే, విషయం ఏంటంటే 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం రెండవ మరణం. పలుకుదామా, ఈ అగ్నిగుండమే రెండవ మరణం అని. ఆ రెండవ మరణంలో మృతులను పట్టి ఉంచిన మరణం, ఇంతవరకు ఉంచుకున్న మృతుల లోకం అందులో వేసేస్తారట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక మనిషిని గురించి ఆలోచించండి. భూమి శాశ్వతం అనుకుంటే ఏమైంది? ఆయన సన్నిధిలో నుండి కనబడకుండా పారిపోయింది. చెప్పండి, కనబడకుండా పారిపోయిందని. ఓకేనా? సచ్చి ఏదో రకంగా పాతాళంలో కాలుతూ అక్కడన్నా ఉందాం అనుకుంటే ఇప్పుడు పాతాళం కూడా వెళ్ళి రెండో మరణంలో కూర్చుంది. హలో, వింటున్నారా? ఇక ఎక్కడ చోటుంది? ఎక్కడ చోట్లేదు. ఎక్కడ తప్పించుకోగలవు? ఎక్కడికి తప్పించుకోలేవు. ఆయన సన్నిధిని నిలబడు దినం ఎంత కంపల్సరీయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అర్థం అవ్వాలి. నేను దేవుడు లేడు, ఎవరు లేరు, నా ఇష్టం అని చెప్పి తిరుగుతున్న ప్రతి మనిషి కూడా అక్కడ నిలబడతాడు. దేవుడు ఉన్నారని చెప్పి తన ఇష్టానుసారంగా నిలబడుతున్న ప్రతి మనిషి కూడా అక్కడ నిలబడతాడు. ఏ క్రియను బట్టి అయినా సరే భూమి మీదకు పంపబడిన ప్రతి ఒక్కరూ అక్కడ నిలబడతారు. భూమి ఆకాశంలో నమ్ముకుంటే అవి పారిపోతాయి. పోనీ మృతుల లోకంనైనా నరకంలోనైనా పర్లేదు, కాలిపోతూ ఉంటానని మాట్లాడతారు చూసారా? ఆ పాతాళము, ఆ మృతుల లోకం కూడా వెళ్ళి రెండవ మరణంలో కాలిపోతాయి. వాటిని నమ్ముకోవడం వ్యర్థం అని చెప్తున్నది. సరే, మన పాయింట్కి వద్దాం. 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడింది. ఇది మ్యాటర్. సో మనకు అర్థం అవ్వాల్సిన విషయం, భూమి మీద ఉన్నప్పుడే మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలి. ఎవరి పేరైతే కనపడదో వాడు అగ్నిగుండంలోకి వెళ్ళడం తప్పనిసరి. సో ఇప్పుడు భూమి మీద మనం ఉన్నాం. ప్రస్తుతం మనకున్న ముఖ్యమైన పని, ప్రతిదినం చెక్ చేసుకోవాల్సిన కార్యం ఏంటి? జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయా లేదా అని. చెప్పండి ఏమని?
అది చెక్ చేసుకుందాం. సంఘంలో చూడండి, మనం ఈరోజు సంఘముల గురించే ప్రార్థించుకోవడానికి వచ్చాం కదా. సంఘముల్లో చూడండి, కొంతమంది పేర్లు పెద్దల లిస్ట్లో ఉంటాయి, కొంతమంది పేర్లు అసలు ఎక్కడా ఉండవు, కొంతమంది పేరు చాలా పెద్ద పేరు వచ్చి ఉంటుంది, కొంతమందికి అసలు పేరే ఉండదు. ఇక్కడ సంఘంలో పేరుందా లేదా, సంఘంలో పెద్ద పేరు తెచ్చుకున్నారా లేదా, లేదా పిచ్చి పేరు దొంగ పేరు తెచ్చుకున్నారా, ఇవి ఏవి పనికిరావండి. హలో, ఇప్పుడు భూమి మీద ఒకరి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఇంకొకరి పేరు పాడు చేయాలి, అంతేనా? అవునా కదా? క్లాస్ రూమ్లో చూడండి, ఒకరికి హయ్యెస్ట్ మార్క్స్ రావాలి అంటే మిగిలిన వాళ్ళకి ఏ మార్క్స్ రావాలి, తక్కువ మార్కులు రావాలి, అవునా? అలా ప్రస్తుతం సంఘముల్లో కొట్టుకోవడం వేస్ట్ అండి. జీవ గ్రంథంలో పేరుందా లేదా ముఖ్యంగా కనుక్కోవాలి. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. జీవ గ్రంథంలో పేరు రాసి ఉండకపోతే ఆ జీవితం నరకం లేదా రెండవ మరణంలో పడవేస్తారు. అమ్మా, పాతాళ లోకమే రెండవ మరణంలోకి వెళ్ళబోతుంది. నువ్వు నేను ఎంత ఏ పాటి వారం, ఎక్కడ తప్పించుకుంటావు, ఎక్కడ వెళ్ళి దాక్కుంటావు, అవకాశం లేదు. ఇప్పుడే జీవగ్రంథంలో పేర్లు రాయబడి ఉండుట మంచిది. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? నా పేర్లు ఎక్కడున్నాయని ప్రశ్నించుకుంటూ మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభువా యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. మహోన్నతుడా, మీకే స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మహిమగల రాజా, మీకే స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. భూమి ఆకాశములను సృజించిన దైవమా, మీకే స్తోత్రములయ్యా. ఈ భూమియే నా తండ్రి, మీరు సృష్టించిన ఈ భూమియే నా తండ్రి ప్రభువా మీ ఎదుట నుండి పారిపోతుందని వాక్యం సెలవిస్తున్నది. నా తండ్రి ప్రభువా, పాతాళ లోకమునకు నా తండ్రి ప్రభువా యేసయ్యా నా తండ్రి వాటిని అవి వెళ్ళిపోతున్నాయి అని, నా తండ్రి మృతులకు అప్పగింపబడుతున్నాయని నా తండ్రి ప్రభువా వాక్యం సెలవిస్తున్నదయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి మేము ఈ భూమి మీద ఉన్నప్పుడే నా తండ్రి ప్రభువా సరి అయిన క్రియలను నా తండ్రి ప్రభువా మేము చేయు వారంగా ఉండాలయ్యా. ఎప్పుడైతే మేము నా తండ్రి ప్రభువా వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యము ద్వారా నా తండ్రి ప్రభువా యేసయ్య మేము శుద్ధీకరింపబడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నా తండ్రి ప్రభువా అనేక మందిని నడిపించగలుగుతాము. మమ్మల్ని మేము నా తండ్రి ప్రభువా వాక్యము ద్వారా నా తండ్రి ప్రభువా కడగబడి నా తండ్రి ప్రభువా యేసయ్య ముందుకు వెళుతాము. అప్పుడే మా పేర్లు నా తండ్రి జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందని నా తండ్రి మేము నమ్ముచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా జీవ గ్రంథంలో పేర్లు లేకపోతే వారు నా తండ్రి అగ్ని గుండంలో పడవేయబడుదురు అని వాక్యం సెలవిస్తున్నది. అదే రెండవ మరణం అని నా తండ్రి ప్రభువా యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి మేము ఈ భూమి మీద ఉంటుండగానే నా తండ్రి ప్రభువా మా జీవితములను మేము సరిచేసుకునే వారంగా ఉండాలయ్యా. ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకుల ఆడు వారముగా మేము ఉండక జీవ గ్రంథంలో మా పేరు ఉన్నదా లేదా అని నా తండ్రి మేము ప్రయాసపడటానికి సహాయం దయచేయండి ప్రభువా యేసయ్య. నా తండ్రి మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేయించున్నామయ్యా. నా తండ్రి వాక్యము ఏ విధముగా సెలవిస్తున్నదో నా తండ్రి ఆ ప్రకారము మాత్రమే మేము జీవించు వారంగా ఉండాలి, కానీ ఈ లోకానుసారంగా జీవించు వారంగా ఉండదు ప్రభువా. ఈ లోకానుసారంగా జీవించటం వ్యర్థమైనది నా తండ్రి ప్రభువా. అట్టి జీవితం నా తండ్రి ప్రభువా మేము కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఒక్క రోజు నా తండ్రి ప్రభువా
ఈ భూమి నా తండ్రి నీ ఎదుట పారిపోతున్నది ప్రభువా. నా తండ్రి పాతాళ లోకము వైపు నా తండ్రి ప్రభువా, నా తండ్రి ఇది అప్పగింపబడుతుండగా నా తండ్రి ఈ లోకమును గురించి ప్రయాసపడుట వ్యర్థమని నా తండ్రి మేము గ్రహించుచున్నామయ్యా. ఈ లోకమందున్న వాటి మీద మా దృష్టిని మేము ఉంచక నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి యేసయ్య, పరలోకమందున్న వాటి మీద మాత్రమే మా దృష్టిని నిలుపుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేసినామయ్యా. నా తండ్రి వాక్యానుసారంగా జీవిస్తూ మా అందరి పేర్లు నా తండ్రి ప్రభువా జీవ గ్రంథంలో నా తండ్రి మీరు వ్రాసి ఉంచినందుకు మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి రెండవ మరణము నుండి నా తండ్రి యేసయ్య ఆ అగ్ని గుండములో మేము పడవేయబడకుండా మీరే మమ్మల్ని నా తండ్రి ప్రభువా ముందుగానే సిద్ధపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ వాక్యానుసారంగా జీవించటానికి మీరే కృప చూపుతున్నందుకు మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. చూడండి, యాడ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయడానికి పరుగులు పెడదాం. ఈ ఉదయకాల సమయం మనం ప్రార్థన చేయడానికే కదా కలుసుకున్నాం. ఆయా పట్టణాల నుండి, ఆయా రాష్ట్రముల నుండి, అవును ఆయా దేశముల నుండి ఎందుకు కలుస్తున్నాం? ప్రార్థన చేయడానికి కాదా? ప్రార్థన పాయింట్ ఇస్తున్న సమయం ప్రార్థన చేయడానికి మ్యూట్ ఓపెన్ చేద్దాం. ఈరోజు ఈ అవకాశం దొరుకుతుంది కదా, రేపు అనే దినం అవకాశం ఉంటుందో లేదో తెలీదండి. వ్యర్థం చేసుకోవద్దు. మ్యూట్ అందరూ తీసి చెప్పండి, నేను వ్యర్థం చేసుకోను అని. ప్లీజ్, ఇటు సమయం మళ్ళీ ఇస్తారు అని గ్యారెంటీ ఏం లేదు. భూమి మీద ఉన్న ఈ పీరియడ్ మనకి ఎంత టైం ఉన్నదో మనకు తెలియదండి. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఉన్న సమయాన్ని ఏం చేద్దాం? సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. వ్యర్థం చేసుకున్న దినాలు చాలు. ఇంకా ఏదో ఆలోచనలో పడి, ఏదో పనుల్లో పడి, వ్యర్థమైన వాటి యందు తిరిగి, ఇప్పుడే కదా చదువుకున్నాం, ఈ భూమి ఆకాశం కూడా దేవుని సన్నిధి నుండి పారిపోతాయని. అందుకే ఇక మనం వ్యర్థం చేసుకోవద్దు. రండి వెళ్దాం, ఒక ఏరియాకి వెళ్దాం. రండి, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరినిగా పంపెను. ఎలా అంట? తాను వెళ్ళబో చోటికి ఇద్దరిద్దరుగా తనకంటే ముందు ప్రభు పంపిస్తున్నారట. వెనక ఎవరు వస్తారని అర్థం? యేసయ్య వస్తారని అర్థం. సరే, వారు వెళ్ళారు, చాలా కార్యాలు చేశారు, రిటర్న్ వచ్చారు. ఆ 70 మంది శిష్యులు రిటర్న్ వచ్చారు. సంతోషముతో తిరిగి వస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం మనం 17వ వచనంలో. రండి చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన చెప్తున్నారు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. ఇది మన సబ్జెక్ట్ కాదు, కానీ ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రమును మీకెంత మాత్రమును హాని చేయదు. అది పామైనా తేలైనా ఏంటి హాని చెయ్యలేదు. చెయ్యదు ఒక లెవెల్, చెయ్యలేదు అనేది ఇంకొక లెవెల్. ఎందుకు? దేవుడు శత్రు బలమంతటి మీద కూడా అధికారం ఇచ్చారు గనుక అవి హాని చెయ్యలేవు. 20వ వచనం చూడండి.
అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. హల్లెలూయా. సో ఇక్కడ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏది? మన పేర్లు పరలోకంలో రాయబడి ఉండుట. పలకండి అన్నమాట. మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయా లేదా ముఖ్యమంటండి. నీకు దెయ్యములు లోబడినా సరే పెద్ద మ్యాటర్ కాదంట. ఇక్కడ అదే కదా చెప్తున్నారు శిష్యులతో. హలో, ఒక దెయ్యం మనకు లోబడిందంటే ఇక అంతే సంగతులు. ఎట్లా? మీడియా మొత్తం చెప్పండి, మీడియా మొత్తం అదే న్యూస్. మీరు ఇప్పుడు శుభవార్త ఛానల్, ఇలాంటి ఛానల్స్ అన్ని మీడియా ఎందుకు? యూట్యూబ్ ఓపెన్ చేయండి, మొత్తం ఇవే కదా. అవి కాదు అని చెప్పట్లా, అవి లేవు అని చెప్పట్లా, అవి గొప్పవే, చాలా గొప్పవి. కానీ అంతకంటే గొప్పది ఏది తెలుసా? పేర్లు పరలోకంలో ఉండుట. హలో, ఏది ముఖ్యం? పేర్లు పరలోకంలో ఉండుటయే ముఖ్యం. మరి సంఘంలన్నిటి గురించి ఈ ప్రార్థన ఈరోజు చేద్దామా? మన పేర్లు పరలోకంలో ఉండుట ఎంత ముఖ్యమో ఈరోజు మనకు అర్థమవుతుంది కదా. నా పేరు పరలోకంలో ఉండాలని సంఘంలన్నిటి గురించి కూడా ప్రార్థన చేద్దామా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు పరలోకంలో వ్రాయబడి ఉండాలని ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన. ఆయన ఇప్పుడు బిడ్డలమైన మమ్మల్ని అందరినీ తండ్రి నాయన ఉద్దేశించి ప్రభు తండ్రి నేను మాకు తెలియపరచు తండ్రి నాయన ప్రభు. అయా ప్రభు తండ్రి నా మా పేర్లు తండ్రి జీవగంధంలో ఉన్నాయో లేవో అని తండ్రి నాయన దానికి తగినటువంటి అయా ప్రవర్తన కలిగి మేము ఉండాలని ప్రభు ప్రతి వాక్కును మాకు తెలియపరుస్తుంది. వందనములు, స్తోత్రములు. అవును నాయన. అయా తండ్రి దయ్యంలను విడిచిపెట్టుట, వదిలిపెట్టుట అది కాదు, కానీ మా పేర్లు జీవగ్రంథములో ఉండుట ఎంతో ఆవశ్యకం అని తండ్రి నాయన మీరు చెప్తున్న ప్రతి మాటను బట్టి వందనములు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పేరును కూడా తండ్రి నాయన అయా తండ్రి నేను నీ యొక్క బిడ్డలుగా తండ్రి నేను నీ స్వాస్థ్యముగా నీ జీవాత్మ చేత మమ్మల్ని ఏర్పరిచిన రీతిగా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు కూడా తండ్రి నాయన యేసయ్య నీ జీవ గ్రంథంలో లిఖించబడిన గాక తండ్రి. అవును తండ్రి, ఈ మర్మంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని తండ్రి నాయన యేసయ్య దయ్యములను విడిచిపెట్టుట అటువంటి పై కార్యములకు సంతోషపడే వారముగా కాదు, కానీ మా ప్రతి ఒక్కరి పేర్లు తండ్రి మీ జీవ గ్రంథములో లిఖించబడాలనేటటువంటి ఒక ఆశ కలిగి జీవించేటటువంటి వారమే ప్రతి సంఘములో అయా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన యేసయ్య పరలోకంలో తండ్రి నాయన ప్రభు మా పేర్లు ఉండులాగున తండ్రి ఆ జీవగ్రంథంలో లిఖించబడిలాగున తండ్రి మేమందరము తండ్రి వాటి కొరకు ప్రయాసపడేటటువంటి సంఘముగా తండ్రి నాయన అయా మీ వద్దకు చేరి తండ్రి అందుకు తగినటువంటి ప్రవర్తన కలిగిన వారమే ఉండేటది ప్రభు. మీరే సహాయం దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోనమని అది నేర్పిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రండి వెళ్దాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. చూడండి. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఒకటి నుంచి 3 అక్క. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 అక్క. 1 నుంచి 3వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి. ప్రభునందు ఏక మనస్సు గలవారు ఉండుడనియు
యువదియును సంటుకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఆలోచించండి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు ఏమని, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చెయ్యొద్దని చెప్తున్నారా, సహాయం చెయ్యమని చెప్తున్నారా? సహాయం చెయ్యమని చెప్తున్నారు. అమ్మ, రాజ్య సంబంధులందరూ ఒకటిగానే ఉంటారు. హలో, వింటున్నారా? ఏ రాజ్యం కోసం ఎవరు పోరాడుతున్నారో, ఏ రాజ్యం కోసం ఎవరు కష్టపడుతున్నారో వారందరూ సహకారులై ఉంటారండి. దేవుని రాజ్యం కట్టబడాలని ఆశతో పౌలైనను ఆఖరిగా ఉన్న స్త్రీలైనను కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారట. చెప్పండి, ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. ఆ మధ్యలో ఉన్న ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదని రాస్తున్న లేఖ చూడండి. ఏక మనస్సు కలవారై ఉండుడి. ఎందుకు? ఏకముగా పరిగెడుతున్నారు గనుక, ఏక తాత్పర్యమే ఉన్నది గనుక. అండ్ వారి గురించి చెప్తున్న మాట చూడండి, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనికి భూమి మీద పేరు రావట్లేదేమో, జీవ గ్రంథమందు పేర్లు రాసి ఉన్నాయి లేదా చెక్ చేసుకోమ్మా చాలు. దెయ్యములు వెళ్ళగొట్టి ఎంతో సంతోషంగా తిరిగి వచ్చిన శిష్యులతో కూడా దేవుడు చెప్తున్న మాట, వీటి బట్టి కాదు మీ సంతోషం ఉండవలసింది, ఇంకొక లెవెల్ ఉంది. పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దాన్ని బట్టి సంతోషించమని యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట అది. అటువంటి సమయం యేసు ప్రభు వారు కూడా చనిపోయి తిరిగి లేచి తిరిగి రానై ఉండడానికి ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన తర్వాత మొదటి శతాబ్దంలోనే సహకారులుగా ఉన్న ఈ స్త్రీలకు ఎదురవుతున్న ఒక్కొక్క సమస్యను బట్టి రాస్తున్న లేఖ. వారికి సహకారులై ఉండుడి. ఓ హల్లెలూయా. అనేకులు సువార్త పని కొరకు సహకారులై వచ్చుదురు గాక. ఆమేన్. ప్రతి పట్టణంలోనూ కూడా అనేక మంది దేవుని కొరకు పట్టబడడానికి సహకారులైన వారు లేచుదురుగాక. అండ్ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని ఎలా అయితే వారి గురించి ఆల్రెడీ చెప్తున్నారో అట్టి రీతిగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సమయమందు కూడా ప్రతి సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉండును గాక. ఆమేన్. అంతకంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదండి. భూమి మీద పేరు తెచ్చుకోవాలని అలసిపోయిన కాలం చాలు, పరిగెట్టిన కాలం చాలు. ఈరోజు సంఘంలన్నిటి గురించి ఇదే ప్రార్థన చేద్దామా? నిజమైన ప్రయాస పడుతున్న ప్రతి ఒక్కరి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని ప్రార్థన చేద్దామా? అనవసరమైన కుట్రలు కుతంత్రాల్లో
మమేకమైపోయి వాటిలో బిజీ అయిపోయి ఆ, తిరుగుతున్న పాదాలకు ఇదిగో మార్పు కలగాలని ప్రార్థన చేద్దామా? అనవసరంగా మనుషులు ఎదురుగుండా పేరు తెచ్చుకోవాలనుకుంటే ఇదిగో మనుషులకి ఇష్టమైన కార్యాలు చేయాలి. దేవుని ఎదుట నిలబడు ఆ దినం కొరకు ప్రిపేర్ అవ్వాలి అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి నాన్న. ఇక్కడ అంటే బలవంతంగా పేరు రాయించచ్చు, తీయించచ్చు. ఏమనుకుంటారో అని రాయించచ్చు, తీయించచ్చు. బెదిరించైనా రాయించచ్చు, తీయించచ్చు. కానీ జీవగ్రంథం నువ్వు హ్యాండిల్ చేయగలవా? జీవగ్రంథంలో పేర్లు రాయడానికైనా తీయడానికైనా నా ప్రమేయం ఏమైనా ఉంటుందా? బలవంతం ఉంటుందా? చెప్పండి. పోనీ ఎవరైనా ఆపగలరా? లేదే, ఎవరు ఆపలేరు కదా. ఒకసారి ఆలోచిద్దాం, ఏది శ్రేష్టమైనదో దానిని బట్టి పరిగెడుతున్న సంఘములై ఉండాలని. భూమి మీద పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడిన కాలం చాలని. నిజంగా వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని అంత ఖచ్చితంగా పౌలు ఎలా చెప్తున్నారు? అంత ఖచ్చితమైన నిశ్చయత మనందరికీ ఉండాలని, సంఘములన్నిటికీ ఉండాలని ప్రార్థన చేసుకుందామా? ఈ భూమిని ఆకాశంని నమ్ముకొని తిరిగితే అవి కూడా ఒకరోజు నిన్ను విడిచిపెడతాయి నాన్న. పాతాళమైనా ఉంది కదా కనీసం తలదాచుకోవడానికి అనుకుంటే, అది కూడా వెళ్ళి రెండవ మరణంలో పడిపోబోతుంది. నిలువర చోటు లేకుండా అయిపోతుంది. ఎక్కడ చోటు ఉండదు ఆయన సన్నిధిలో తప్ప. జీవగ్రంథంలో పేర్లు ఉండాలంటే ప్రస్తుతం ఏం చెయ్యాలి అని పరుగులు పెడుతూ నేర్చుకుంటూ ప్రయాస పడదామా? ప్రార్థన చేసుకుందాం అక్క.